రాగి పిండితో ఎంతో రుచిగా ఆరోగ్యకరంగా తెలంగాణ స్టైల్లో సర్వప్ప తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గిన్నెలో 1 కప్పు క్యాబేజ్ తరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి 2, తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టుకున్న శనగపప్పు, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని కలిపి 1 కప్పు రాగి పిండిని వేసుకొని కొన్ని చుక్కల నీళ్లు వేసుకొని పిండి ముద్దను గట్టిగా చపాతీ పిండిలా తయారు చేసి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం మందంగా రౌండ్గా ఒత్తుకొని మధ్యలో రంధ్రం చేసుకోండి. వేడెక్కిన పెనానికి ఆయిల్ అప్లై చేసుకొని రాగిపిండి సర్వప్పను వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా రుచిగా ఆరోగ్యకరంగా రాగిపిండితో చేసుకొని తింటే రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత సమస్యకి చెక్ పెట్టవచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే